ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ బేగంపేట వాతావరణ శాఖ కార్యాలయం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, మరి వెదర్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అరవింద్, ఉదయం సమయంలో ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా తూర్పు, ఈశాన్య, పశ్చిమ దిక్కున కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే గత 3 రోజుల నుండి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు 13 నుండి అల్పపీడనం ఏర్పడుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వారు ఇప్పటికే ప్రధానంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మనతోని వాతావరణ శాఖ అధికారి ఎం ధర్మరాజు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా వర్షాలు అల్పపీడనం ఏర్పడ్డాయి కదా సార్, అసలు దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి సార్? తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే వాతావరణ సూచికలుగా ఉన్నటువంటి ముఖ్యంగా ఈ రోజు ఉదయం 5:30 గంటలకు పశ్చిమ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది. ఇది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ వాయువు దిశగా ఇటు దక్షిణ ఒడిశా అలాగే ఉత్తర ఆంధ్ర వైపు తీరం గుండా ఇది కొనసాగుతుంది. దీని ప్రభావంతో పాటు మనకి అంతర్గత కర్ణాటక మీదుగా ఒక ఉపరితల చక్రవాకం అనేది కూడా కొనసాగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావం కూడా ఆల్మోస్ట్ మనకి చూసుకున్నట్లయితే 3 సినాప్టిక్ కండిషన్స్ వల్ల మనకి ఈ రోజు రేపు కూడా తెలంగాణలో అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, ప్రధానంగా ఇప్పటివరకు ఎన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు రెడ్ హెచ్చరికలతో పాటు ఆరెంజ్ హెచ్చరికలు అలాగే ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సుమారు 10 జిల్లాలకు ఈ యొక్క రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే సుమారు 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, 12 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మూల్గు, జయశంకర్, భూపాల్పల్లి ఈ యొక్క జిల్లాలకు రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఎక్కడైతే వర్ష తీవ్రత అధికంగా ఉంటుందో ఆ యొక్క తీవ్రతను గుర్తిస్తూ ఈ యొక్క రెడ్ హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది. ఈ రెడ్ హెచ్చరికల్లో సుమారు మనకి 22 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది. అలాగే సుమారు మనకి 11 జిల్లాలకు మాత్రం ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇటు నగరంతో పాటు ఇటు ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే మధ్యస్థ తెలంగాణ జిల్లాలతో పాటు రంగారెడ్డి, చూసుకున్నట్లయితే నల్గొండ, హైదరాబాద్ కూడా ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సుమారు 7 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది. ఇంకా సుమారు 12 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ వర్షాలు ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా 13 ఆగస్టు అలాగే 14 ఆగస్టులో కూడా ఈ యొక్క వర్ష తీవ్రత క్రమేపీ పెరిగి తర్వాత ఈ యొక్క తీవ్రత అనేది 15వ తారీఖు నుంచి కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా 15వ తారీఖులో కూడా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఉత్తర తెలంగాణను మొదలుకొని ఇటు ఈశాన్య, ఇటు పశ్చిమ తెలంగాణలో బాగా చూసుకుంటే ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం పడింది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే నిన్న మనకి సుమారు గనక చూసుకున్నట్లయితే నిన్న పడిన వర్షాలు అధిక మొత్తంలో గనక చూసుకున్నట్లయితే మనకి ఉన్నటువంటి సమాచారం ప్రకారం మంచిర్యాలలో 24 సెంటీమీటర్ల వరకు కూడా నిన్న నమోదైన వర్షాలు, అలాగే మంచిర్యాలలో 17 సెంటీమీటర్లు, అలాగే చూసుకున్నట్లయితే ఇంకా జయశంకర్, భూపాల్పల్లిలో 14 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైంది. కొమరంభీంలో 13 సెంటీమీటర్లు, మంచిర్యాలలో 13 సెంటీమీటర్లు, పెద్దపల్లిలో 12 సెంటీమీటర్ల వరకు కూడా సుమారు చాలా చోట్ల నిన్న ఈ యొక్క భారీ వర్షాలు అనేవి నమోదవడం, భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మనం గుర్తించాం. ప్రధానంగా చూసుకుంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ రంగారెడ్డి ఈ జిల్లాలో మాత్రం రానున్న 3 రోజుల పాటు మరియు గడిచిన నిన్న ఈ రోజు ఎంత వర్షపాతం నమోదైంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే సంగారెడ్డిలో మనకి సుమారు 6 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే చూసుకున్నట్లయితే రంగారెడ్డిలో మనకి 7.4 మిల్లీమీటర్ల వరకు కూడా యొక్క వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా హైదరాబాద్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి సుమారు 4 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైందని గణాంకాలు ఉన్నాయి.
ప్రధానంగా రానున్న 3 రోజుల పాటు కానీ రానున్న 5 రోజుల పాటు బంగాళాఖాతం నుండి ఏదైతే ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇంకెన్ని రోజులు వర్షాలు ఉంటుంది, ప్రజలు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చివరిగా తెలియదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక వర్ష తీవ్రత అనేది ఈ రోజు రేపు కూడా కొనసాగి తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. 15వ తారీఖులో కూడా కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు కూడా సూచించడం అనేది జరిగింది. సో 16 నుంచి ఈ యొక్క తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో పాటు గాలి తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క గాలి తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్ల మేరకు గంటకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మన ప్రభుత్వ యంత్రాంగానికి ఈ యొక్క ముందస్తుగానే ఈ యొక్క వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా సిటీ భాగ్యనగరంలో కనుక చూసుకున్నట్లయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ప్రభుత్వం వారు ముందుగానే గుర్తించడం, తగిన చర్యలు అనేవి తీసుకోవడం కూడా చూడొచ్చు. ఓకే రైట్. ఏదైతే చూసుకుంటే రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే హెచ్చరికలు కూడా జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని ఇప్పటికే వాతావరణ అధికారి తెలిపారు. ప్రధానంగా చూసుకుంటే తూర్పు తెలంగాణ, ఈశాన్య పశ్చిమ తెలంగాణలో కూడా ఇప్పటికే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రజలు రానున్న 3 రోజుల పాటు భారీ వర్షం ఉంటుందని కూడా తెలిపారు. దీనికి లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానంగా వాతావరణ అధికారి తెలియజేశారు. ఓవర్ టు స్టూడియో.